ఆదాబ్ హైదరాబాద్లో ఈరోజు మనకి ఇక్కడ బ్యానర్ ఐటమ్గా షరతులు వర్తిస్తాయి. నేడు డీజీఎంఓల సమావేశం. హాట్లైన్లో సమావేశం కానున్న ఇరు దేశాల ప్రతినిధులు. సింధు నది జలాలపై ఇరు దేశాలు పట్టుబట్టే అవకాశం. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన లేని ప్రధాని. ఉగ్రవాదుల అప్పగింతపై భారత్ పట్టుబట్టే అవకాశం. సీజ్ ఫైర్పై కొనసాగనున్న ఉత్కంఠ. ఇక మరో వైపు చూస్తే ఆపరేషన్ సింధు స్టిల్ ఆన్. ఈసారి పాక్ కవిస్తే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు వాన్స్కు ప్రధాని మోడీ స్పష్టీకరణ. పహల్గామ్ టెర్రరిస్టులను పాక్ అప్పగించాల్సిందే. పిఓపి అప్పగింత తప్ప పాక్కు మరో మార్గం లేదు. ఉగ్రవాదంపై భారత్ రాజీపడే ప్రసక్తే లేదు. త్రివిధ దళాల ముఖ్యులతో ప్రధాని మోడీ భేటీ. పాక్ను దారికి తెచ్చిన బ్రహ్మోస్. స్థానిక స్థావరాలు ధ్వంసం చేశామని రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. ఆర్మీ కమాండర్లకు ఆర్మీ చీఫ్ పూర్తి అధికారాలు ఇచ్చారని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ పిక్చర్ అభి బాకీ హై. ప్రధాని అప్పగించిన పని పూర్తి చేశాం. ఖచ్చితత్వం నైపుణ్యంతో ఆపరేషన్ నిర్వహణ అని చెప్తున్నారు. ఇక కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను. కాల్పుల విరమణతో యుద్ధ వాతావరణం తేలిక పడింది. పాకిస్తాన్ సీజ్ ఫైర్ ప్రతిపాదనను భారత్ అంగీకరించింది. సీజ్ ఫైర్కు సహాయపడినందుకు గర్వపడుతున్నాం. రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేస్తాం. సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నేడు మరో 25 కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ ఉండబోతుంది. అధిక రద్దీ కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకం. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్. ఇంకా పుల్వామా దాడిలో పాక్ పాత్ర అంటండి. నిజాలు బయటపెట్టిన పాక్ సైనికాధికారి. ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్ ప్రకటన సంచలనం. పహల్గామ్ దాడి వెనక కూడా పాక్ హస్తం. తాజా పాక్ ప్రకటనతో భారత్ అనుమానానికి మరింత బలం. ఇక అశ్రు నయనాలతో వీర జవాన్కు అంతిమ వీడ్కోలు. అంత్యక్రియలకు హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 25 లక్షల ఆర్థిక సాయం అందజేసిన పవన్ కళ్యాణ్. వీర జవాన్ మురళీ శవపేటిక మోసిన మంత్రి నారా లోకేష్. ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సాయం, 300 గజాల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. కల్లి తండా పేరు మురళీనాయక్ తండాగా మార్పు. పవన్ కళ్యాణ్ కూడా 25 లక్షలు ఇచ్చారు ఆ కుటుంబానికి. ఆ యువకుడు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు కదా. ఇక తెలంగాణ ఎప్సెట్ 2025 ఫలితాల విడుదల. తొలి 3 ర్యాంకులు ఏపీ విద్యార్థుల కైవసం. ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్. ఇంజనీరింగ్లో అబ్బాయిలదే హవా. ఇంజనీరింగ్లో పల్లా భరత్ చంద్రకు, అగ్రికల్చర్ ఫార్మాలో సాకేత్ రెడ్డికి ప్రథమ ర్యాంక్ అంట. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. రైట్. ఇక ఉగ్రవాదం అంతమే మా టార్గెట్ను ఖచ్చితంగా మేము అందుకున్నాం. కాందహార్ హైజాకర్తో పాటు పుల్వామా దాడి ఉగ్రవాదుల హతం. మేము ఉగ్రవాదులను టార్గెట్ చేస్తే పాక్ సామాన్య ప్రజలను లక్ష్యం చేశారు. లాహోర్ రక్షణ వ్యవస్థ తునాతునకలు చేశాం. సుమారు 35 మంది వరకు పాక్ సైనికులు మృతి చెందారు. స్పష్టం చేసిన త్రివిధ దళాధిపతులు.